హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఇలా వేస్ట్ ప్యాన్తో మనం ఏదో ఒక డిఐవై చేసి చూపిస్తా. కైండ్ ఆఫ్ వాల్ హ్యాంగింగ్ లాగా మనం చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెటీరియల్ ఒక ప్యాన్, బ్రష్, పెయింట్, ఇది థిన్నర్, పెయింట్ బ్రష్ని క్లీన్ చేయడానికి ఒక వేస్ట్ బౌల్. ఫస్ట్ మనమేమో మన ఓల్డ్ ప్యాన్స్ని నీట్గా శాండ్ పేపర్తో మొత్తం స్క్రబ్ చేసేసి ఎక్దమ్ సాఫ్ట్ బేస్ తయారు చేసుకోవాలి. ఇలాగా. దీని తర్వాత మనం ఈ బ్లాక్ పెయింట్, నేనైతే బేస్ కలర్ బ్లాక్ పెట్టుకుంటున్నా. ఒకవేళ మీకు వేరే కలర్ ఏదైనా కావాలి అంటే ఆ కలర్ పెయింట్ నీట్గా మనం బ్రష్ చేసుకోవాలన్నమాట. ఈ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఒక వేస్ట్ న్యూస్ పేపర్ని బేస్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇలా కారే ఛాన్సెస్ ఉంటాయి. సో మన పెయింట్ అది వేస్ట్ అవ్వకూడదు అనమాట. అంటే టేబుల్ మీద అక్కడ పడి పాడవకుండా మనం చేసుకోవాలి. సో ఇది నా ఫుల్ బేస్ అంతా నేను బ్లాక్ వేయబోతున్నాను కాబట్టి నేను డైరెక్ట్ పెయింట్లో బ్రష్ ముంచేస్తాను అండ్ నీట్గా చేసుకుందాం. ఇలా గో విత్ వన్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో పెట్టుకుంటే మనకి అది ఈవెన్గా ఉంటుందన్నమాట. నీట్గా ఇది పెయింట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఈ ఎడ్జెస్ వైట్లో ఉన్నాయి. సో దానికి కూడా నేను ఫుల్ బ్లాక్ వేసేస్తా. ఇది చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు. సో ఇప్పుడు మన పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళని మంచిగా ఎంగేజ్ చేయడానికి ఇది చేయొచ్చు. ఈ యాక్టివిటీస్ అండ్ వేస్ట్ ప్యాన్స్తో ఉంటాయి. ఎస్పెషలీ ఎవరు నాన్ స్టిక్ వాడుతున్నారో అది ఎక్కువ రోజులు వాడం కాబట్టి ఆ ప్యాన్స్ని వెంటనే డిస్పోజ్ చేసేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే నేను ఈ హ్యాండిల్కి కూడా వేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అంత ఈవెన్ కలర్లో కనిపిస్తుంది. సో నా ప్యాన్ ఈజ్ ఫుల్లీ రెడీ విత్ పెయింట్. ఇదేమిటి మరక అనుకోకండి, పైన పడుతున్న షాడో అదంతే. సో ఇలా ఫుల్గా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం డ్రై చేయాలి. సన్లో పెట్టేయచ్చు. ఎండాకాలం కాబట్టి హాఫ్ డే ఇస్ మోర్ దాన్ ఇనఫ్, మస్తుగా డ్రై అయిపోతుంది. నేనైతే ఇలా ఈ బైసైకిల్ సపోర్ట్ తీసుకొని సన్లో పెట్టేసా. డ్రై అయినాక దీని మీద పెయింటింగ్ వేసి చూపిస్తా. వన్స్ మన పెయింట్ వర్క్ అయిపోయినాక మనం ఇలా క్లోజ్ చేసేసుకొని, ఇందాక చూపించాను కదా థిన్నర్ని, అది మన వేస్ట్ బౌల్లో వేసుకొని కొంచెమే చాలు ఆల్రెడీ పెయింటెడ్ బ్రష్ని శుభ్రంగా ముంచేసి కాసేపు వదిలేయండి. దాంతో మొత్తం పెయింట్ అంతా విడిపోయి బ్రష్ టైట్గా అయిపోకుండా ఉంటుంది. మనకి నెక్స్ట్ యూసేజ్ పనికొస్తుంది. పేపర్ వేయడం వల్ల అడ్వాంటేజ్. సో ఫైనల్గా ఇప్పుడు ప్యాన్ అయితే ఫుల్ డ్రై అయిపోయింది. సో బయట పెట్టాం కాబట్టి డస్ట్ పడే ఛాన్స్ ఉంది. సో నీట్గా ఒకసారి డ్రై క్లాత్తో మనం ఇలా క్లీన్ చేసేసుకున్నాం. ఫైనల్ పెయింట్ వేసినాక ప్యాన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీద ఏం డిజైన్ వేయాలో అన్నది ఫిక్స్ చేద్దాం. సో గూగుల్ చేసి నేనైతే సింపుల్గా అండ్ మై కిచెన్ మై రూల్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ డిజైన్ వేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఇది మనం ఫ్రీ హ్యాండ్ వేయచ్చు లేదా ప్రింట్ చేసైనా చేయొచ్చు. సో నేనైతే పెన్సిల్తో ఇలా రాసుకున్నాను. ఐ హోప్ మీకు కనిపిస్తుంది. మై కిచెన్ మై రూల్స్. ఇప్పుడు దీన్ని హైలైట్ చేయడం కోసం ఇక్కడ నేను ఎల్లో పెయింట్ తీసుకున్నా. శాంపుల్ డబ్బాస్ చాలు మనకి. అండ్ అ పాయింటెడ్ బ్రష్. దీంతో ఇది బ్లాక్ కాబట్టి ఎల్లో బాగా హైలైట్ అవుతుంది అనిపించింది. సో వైట్ కన్నా కొంచెం ఎల్లో కలర్ఫుల్గా ఉంటుందని ఎల్లో ప్రిఫర్ చేస్తున్నా. మీరు పెయింట్ డబ్బా ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంది అని టెన్షన్ వద్దు. ఎల్లో కలర్ కదా అని ఒక వేస్ట్ నేనైతే ఊదత్తు పుల్ల తీసుకున్నా. చక్కగా కలిపేసుకోండి అడుగు నుంచి. అది మనకి ఎల్లో కలర్ వస్తుంది. ఇంతే. ఇది నేను ఓల్డ్ పెయింట్ డబ్బావే రీయూజ్ చేస్తున్నా. సో ఇలా బ్రష్ని ముంచి
ఇప్పుడు మనం దీని మీద డిజైన్ వేసుకుందాం. ఈ బ్రష్ని మళ్ళీ కడగాలి అంటే సేమ్ నిన్న చెప్పాను కదా థిన్నర్తో ఎలా కడిగామో సేమ్ ఈ బ్రష్ని కూడా మనం అలాగే కడుక్కోవాలన్నమాట. చూసారా ఎంత బాగా హైలైట్గా కనిపిస్తున్నదో ఎల్లో కలర్ బ్లాక్ మీద. సో నా దగ్గర ఆల్రెడీ ఎల్లో ఉంది. సో మీకు ఒకవేళ బ్లాక్ మీద వైట్ కావాలి అనుకుంటే మీరు వైట్ కూడా తీసుకోవచ్చు, ఆర్ ఎనీ అదర్, మీ ఇష్టం. ఈ క్రాఫ్ట్ అంతా మన ఇష్టాల మీదే. సో ఇది ఫైనల్ రిజల్ట్ అనమాట. ఒకవేళ మీకు లైక్ నాకు ఇక్కడ అనిపిస్తున్నది ఇది కొంచెం లైట్ అయిందని, ఇది మనం మళ్ళీ ఓవర్ రైట్ చేసుకోవచ్చు వన్స్ ఇది కొంచెం ఎండిపోతే, ఎందుకంటే ఎండిపోయినాక మనకి ఫైనల్ రిజల్ట్ అన్నది తెలుస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఇలా ఆపి ఇంకా కావాలి అంటే ఈ బార్డర్స్లో కూడా మనం నైట్స్గా డిజైన్ చేసుకోవచ్చు. సో నేను బార్డర్స్కి ఏం చేస్తానంటే జస్ట్ డాట్స్లో పెడతా, కొంచెం అది బ్రైట్ ఎల్లో కాబట్టి ఇంకా బాగా లుక్ ఇస్తుందని. సో ఇంత సింపుల్ డాట్స్ అంతే. బస్ చూసుకోండికి అది కారిపోకూడదు. ఒకవేళ కారుతున్నసి నాకు ఇక్కడ కారుతున్నది అని తెలుస్తున్నది. సో వాట్ ఐ డూ, ఇదంతా ఎల్లో పెయింట్ వేసేస్తా. సో అది కంప్లీట్గా బాగుంటుంది. ఇంకా బోర్డర్ లాగా వస్తుంది అన్నమాట. సో ఇది నా ఫైనల్ రిజల్ట్ అన్నమాట. మై కిచెన్ మై రూల్స్. ఇది కొంచెం ఎండిపోయినాక నా దగ్గర రెడ్ కలర్ పెయింట్ ఉంది. సో ఎండినాక ఆలోచిస్తాను ఇక్కడ ఏమైనా మనం ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చా అని. సో ఈ ప్యాన్కి ఇది ఉంటుంది కదా పైన హుక్, దీన్ని మనం వాల్ హ్యాంగ్ చేయొచ్చు. ఇది నేను కిచెన్కి అని చేశాను కాబట్టి మై కిచెన్ మై రూల్స్ అని పెట్టాను. ఒకవేళ మీరు గార్డెన్లో చేయాలి అంటే గార్డెన్ రిలేటెడ్ కోడ్స్ రాయొచ్చు, బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ది చేయొచ్చు, మన వేస్ట్ ఫ్యాన్స్ని మనం ఇలా కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ అందరికీ నచ్చింది.